లిటిగేషన్తో ఆగిపోయినాయి. జగన్ వచ్చాక మళ్ళీ సాల్వ్ చేసి ఇచ్చాడు. ఎక్కడే ఎందుకు రైల్వే జోన్కి ఇచ్చిన భూములు కూడా అట్లా లిటిగేషన్ అయితేనే కదా జగన్ వచ్చి మార్చి ఇచ్చింది. మళ్ళీ అది బిగిన్ అయ్యేలోపు జగన్ దిగిపోయాడు. మళ్ళీ వీళ్ళు వచ్చాక దాని బదులు ఇంకోటి ఏదో సెట్ చేశారు. అక్కడ లిటిగేషన్స్ వచ్చిన ప్రభుత్వానికే వచ్చినాయి లిటిగేషన్స్. ఇంకా ప్రైవేట్ వాడికి ఏం బాధ? ఈటితో జరిగిపోతుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంతర్జాతీయ రూల్స్ని చెక్ చేయించాడు నరేంద్ర మోడీ. అంతర్జాతీయంగా మీరు యూరప్ దేశాల్లో కానీ అక్కడెక్కడైనా సరే, ఈ అరబ్ కంట్రీస్లోనే, అరబ్ కంట్రీలో అంటే భూమి హక్కు ఎవరు కానీ లీజుకి ఇస్తారు 35 ఏళ్ళ 50 ఏళ్ళ ఇట్లా. ఆ లీజుకి ఇచ్చిన భూమి గవర్నమెంట్ ఇస్తోంది మీకు, మధ్యలో ఇంకెవరి లిటిగేషన్తో సంబంధం లేదు. అది లేదా ప్రైవేట్ వాడి దగ్గర నుంచి లీజు తీసుకున్నా సరే అఫీషియల్ ఆ స్థలం ఫిక్స్డ్ ఇక అంతే, దాంట్లో ఏ ప్రాబ్లం రాదు అక్కడ. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఈజీగా వెళ్ళిపోతుంది. దుబాయ్ లాంటి చోట్ల పన్నులు లేవు, దుబాయ్, సౌదీ అరేబియా ఇట్లాంటి చోట్ల. ప్లస్ మన వాళ్ళందరూ లేబర్గా అక్కడికే పోతున్నారు. ఎట్లాగూ భూమికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లిటిగేషన్స్ ఉండట్లేదు అక్కడ. ఈ లంచాలు ఈ గోల లేదు, సింపుల్గా జరిగిపోతుంది. అందరు అక్కడికి పోతున్నారు ఇన్వెస్ట్మెంట్స్కి. కాబట్టి మోడీ ఏం చేసుకొచ్చాడు, మన దేశంలో అది జరగాలంటే రీసర్వే చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే మీదే మీ ఇల్లే రీసర్వే చేసేసి డిజిటలైజ్ చేస్తారు, ఆన్లైన్లో కనబడుతుంది. ఇప్పుడు మీరు ఆధార్ నొక్కితే మీ బొమ్మ, మీ ఆస్తి, మీ లెక్కలన్నీ కనబడుతున్నాయి కదా, మీ అదే టైపులో ఇక్కడ మీ దాంట్లో కనబడిపోతుంది. ఇప్పుడు